మాన్యువల్ 1/116 ఫ్రేమ్ రేట్స్ అనమాట అది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. నేను ఇప్పుడైతే స్నానం చేశాను. నా చేతులు చూడండి, గడ్డ కట్టేసింది. నేనైతే స్నానం చేశాను. సో ఇప్పుడైతే డ్రెస్సింగ్ చేసుకొని ఆ ఫంక్షన్ కి అయితే వెళ్ళాలి. సో గాయస్, నేనైతే ఫంక్షన్ దగ్గరే ఉన్నాను. సో ఎర్లీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత నేను నిద్రపోయాను. నిన్న జర్నీ జరిగింది కదా, ఒక్కసారి అంటే ఇప్పుడు లెగుద్దాం అనుకున్నా, కానీ నిద్రపోయేసరికి చాలా టైం అయిపోయింది. సో నేను ఇప్పటికైతే ఫంక్షన్ కి వచ్చాను. ఈ ఫంక్షన్ లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. అసలు మా విలేజ్ సైడ్ లో ఎట్లా ఆ ఫంక్షన్ జరుగుతుంది, ఏమేమి పెడతారు అనేది క్లియర్ గా చూపిస్తాను. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఆ క్లాస్ ఉంది అనేసి ఆడు మిక్చర్ ప్యాకెట్ అడిగాను. సో వాడొకటి నేను ఒకటి తీసుకున్నాను మిక్చర్ ప్యాకెట్. సో ఇది తినేసి లోపలికి వెళ్ళిపోతాం. ఇది వంట, ఇది వంటే. ఇక్కడ చైర్లు ఉంటాయి. ఇతనే మా వంట మాస్టర్. బావా ఏంటి వండుతున్నావు? బిర్యానీ, పెరుగు చట్నీ, ఫ్రై కూర, పాయసము. తక్కువ జనానికి 500 మందికి. సో ఇతనే వంట మాస్టర్, ఇక్కడ వంట చేస్తున్నారు. ఫిష్ అవన్నీ ఇతనే చేస్తారు అనమాట. సో చూద్దాం లోపలికి వెళ్ళి. అక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ భోజనాలకి అయితే మనం చూద్దాం అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది. నిల్చో పాప, నిల్చో అమ్మా, నిల్చో ఇటారా తమ్ముడు. ప్రెసెంట్ నేనైతే ఫోటోగ్రాఫర్ దగ్గరికి వచ్చాను. ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసేది ఇతనేని ఫోటోగ్రాఫర్ గా. సో వాళ్ళు ఎలా ఫ్లాష్ ఎట్లా ఆన్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. మీకు ఈ స్టేజ్ రౌండ్ వేసి చూపిస్తాను, చూడండి. నా బ్యాక్ సైడ్ లో ఉన్నాడు రవి. రవి రవి ఈజ్ రవి రవి బెహరా. రవి చెప్పు. గారు లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, పెట్టండి. A few moments later. రవి తినేసావా? ఏమి? అవునా? ఏంటంటే అక్కడ ఐటమ్స్ ఇస్తున్నారు ఫంక్షన్ లో? చికెన్, పెరుగు, అంతేనా? ఎంత టైం అయిపోయింది ఇంకా తెలియదు. ఈ కెమెరా 80D క్యామ్. సో ఇదైతే సో ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఆన్ బటన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అనేది వస్తుంది. సో ఎం అంటే మాన్యువల్ 1/116 ఫ్రేమ్ రేట్స్ అనమాట అది. ఇది F90 ఉంటే ISO 330 ఇవ్వాలి. సో అప్పుడు ఇది క్లియర్ గా పిక్చర్ అనేది వస్తుంది. సో నేను ఒకసారి క్లియర్ గా పిక్చర్ తీసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో చూడండి, ఫోటో వచ్చింది. సో ఈ క్యామ్ ని ఇలా యూజ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు గోల్ చేస్తున్నారు, నాయిస్ వస్తుంది. సో ఇదేమో ఫ్లాష్ లైట్ అనమాట. ఇది డెప్త్ వెళ్తుంది, ఫ్లాష్ లైట్ ఆన్ చేయగానే డెప్త్ వెళ్తుంది. సో ఇదో ఫ్లాష్, ఇది మాన్యువల్ ఫ్లాష్. ఇది మనం ఎక్స్ట్రాగా మనం బయింగ్ చేయాలి ఇది. సో ఈ స్టాండ్ ఏంటంటే ట్రైపాడ్ స్టాండ్ మీద ఇది పెడతారు. ఒకసారి దీని బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను రండి. సో ఇది స్టాండ్ ట్రైపాడ్ ఏమో పవర్ తో వెళ్తుంది. సో అక్కడ జాయింట్లు ఉంటాయి, ఆ జాయింట్ల తర్వాత బల్బ్ ఉంటుంది. బల్బ్ నుంచి మనకు అది లైటింగ్ అయితే ఫ్లాష్ అవుతుంది. లైటింగ్ అనేది ఫ్లాష్ అవుతుంది. అప్పుడేమో ఫైర్ అయ్యి మనకు క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను దేనికి వచ్చానంటే, నాకు లీవ్ ఇస్తారు, నా పని మా హరిబాబు చేస్తున్నాడు. ఎలా చేస్తాడో చూద్దాం పదండి. సారీ, ఎలా చేస్తున్నాడో చూద్దాం పదండి. అదే ఎలా తీస్తున్నావు ఫొటోస్? క్వాలిటీ అయితే బాగుంది. ఎలా 80D ఎలా వస్తుంది? బాగుంది, సూపర్. అంతే సార్ ఫోటోగ్రాఫర్ మీరు చెప్పాలి. ఏదో మాకు తెలుసు
దాన్ని ఏమంటారు అంటే, నువ్వు తీస్తున్నావు కదా, మీరు కొత్త వారు కదా, ఎలా వస్తుందో మీరు చెప్పాలి మాకు. అచ్చా. ఆ, లక్ష్మయ్య కనిపించింది. లక్ష్మయ్య ఏ సంగతి అయితే హ్యాపీ అంతా. మన లక్ష్మయ్య ఎంఆర్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు. మామూలు ముందుకు వెళ్ళిపోయాడు. డాడీ వస్తాను చెప్పు. ఓకే. A few moments later. సో ఫైనల్ గా ఫంక్షన్ అయితే అయిపోయింది. వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్ వాళ్ళు వాళ్ళ అసెస్మెంట్స్ అంతా ప్యాక్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. A few moments later. ఇప్పుడైతే టీ తాగడానికి వచ్చాము. షార్ట్ బాక్స్లు, ఆ కెమెరాలు అదంతా ఇంట్లో పెట్టేసాం. సో ఇప్పుడైతే టీ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోతాం. సో ఇప్పుడుతో ఈ బ్లాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.